మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో వైసీపీ నాయకులు టీటీడీ పైన కుట్రలు విష ప్రచారం చేయడానికి శ్రీకారం చుట్టారు. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేత సాక్షాత్ క్యూ లైన్లో స్వామివారి క్యూ లైన్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అని టీటీడీ డౌన్ డౌన్ అని నినాదాలు ఇప్పించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదికగా తయారు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కుట్రలో భాగంగానే వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారంలో భాగంగానే నిన్న ఒక భక్తుడి చేత ఈ విధమైనటువంటి నినాదాలు ఇప్పించారు. రోజుకు 70 నుండి 80 వేల మంది భక్తులు వివిధ దేశాల నుండి వస్తున్నారు. క్యూ లైన్ ఇటీవల వేసవి సెలవుల్లో కొద్దిగా ఎక్కువ రష్ ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకునేసి కావాల్సుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, సౌకర్యాలు లేవు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వేధిస్తున్నారు, కేవలం వీఐపీలకి పెద్దపీట వేస్తున్నారు ఒక కలరింగ్ ఇప్పించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధమైన కుట్రలు పొందుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. 5 ఏళ్ల పాలన చూసాం మనం. నాసిరకమైన కల్తీ నెయ్యి, కల్తీ లడ్లు, కల్తీ ప్రసాదాలు, గదుల్లో కుంభకోణాలు, టికెట్లలో కుంభకోణాలు, ఇంజనీరింగ్ పనుల్లో కుంభకోణాలు, అన్నదానంలో కుంభకోణము, ఇన్ని రకాలు చేశారు. నిన్నగాక మొన్న ఒక ఆయన పెద్ద ఆయన గోవులు చనిపోయిన టీటీడీలో మొదట బుస్తున్నాడు. రారా నాయన బాబు చూద్దాము, నీకు కావాల్సింది ఏదైనా ఉంటే నిరూపించాడంటే మళ్ళీ తోస్తున్నాడు. ఇట్లుంటుంది మీ వ్యవహారాలన్నీ కూడా. నేను ఒకటే చెప్తున్నాను, పవిత్రమైన దేవాలయాన్ని రాజకీయాలకు అడ్డాగా చేయబాకండి. ఏదైతే భక్తుడు నినాదం చేశాడో ఆ భక్తుడే బయట వచ్చి నాకు అన్ని రకాల సౌకర్యాలు బాగా కల్పించారు, పాలు ఇచ్చారు, అల్పాహారం ఇచ్చారు, దర్శనాలు బాగా జరిగింది, నాకేదో అనారోగ్య కారణాల వల్ల ఆ విధంగా నినాదాలు ఇచ్చారని చెప్పేసి కాకినాడలో వైఎస్ఆర్సీపీ నాయకుడు పెద్ద బ్యానర్ వేసుకున్నారు. ఇవన్నీ చేయడం కరెక్టేనా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. సాక్షాత్ స్వామివారి సన్నిధిలో ఇటువంటి కుట్ర రాజకీయాలు, విష ప్రచారంతో కూడుకున్న రాజకీయాలు చేస్తే నీకు పుట్టగతులు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పవిత్ర దేవాలయాన్ని పవిత్రంగానే పెట్టండి. దీనివల్ల పవిత్రమైన దేవాలయ వాతావరణం కలుషితమవుతుందనే విషయాన్ని వైసీపీ నాయకులు ఇప్పుడైనా తెలుసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం.